తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈ రోజు మీ గ్రామానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎండల తీవ్రత మీద మరియు రాజు యువ వికాస్ పైన భూభారతి పైన మీకు అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ కార్యదర్శి గారికి, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ ఎండల తీవ్రత పైన మీకు అవగాహన కల్పించడం కొరకు ఒక పాట ఉంటది. మిత్రుడు పలిగిరి రాజేందర్ తెలంలో విందాం. అన్నదమ్ములారా మా అక్క చెల్లెలారా అన్నదమ్ములారా మా అక్క చెల్లెలారా ఆవుల గేదెల మందలు వేపిన దొర్ల మేకలను కాపు కాసిన సేను సెలకలకు పొలముకెళ్ళిన జల్ది రావాలి సల్ల ఊటన ఆదమచ్చి అశ్రద్ధగా ఉన్న ఆటలు దాటితే పట్టేసున్నా అన్నదమ్ములారా మా అక్క చెల్లెలారా అన్నదమ్ములారా మా అక్క చెల్లెలారా వెకాడితే గాని వెకాడలేని కడుపేదలుగా ఇళ్ళలో ఉన్నా కలిగిందేదో కడుపు నింపుకొని ఖచ్చితంగా ఉండాలి నీడన పాయసానికి పరుగొద్దన్నా నిలబడి నీళ్ళను తాగుట నిన్నా అగ్నిగోళమై మండెను ఎండలు నిప్పు కరిగలై రగిలెను బండలు అన్నీ విరిగెను ఎండిన మండలు బాలుడి దాటికి పగిలేను కొండలు ఎండిపోయి అగుపించెను బావులు నీళ్లు లేక అల్లాడెను జీవులు పనికి వెళ్ళిన పయనము చేసిన చెమటలు వచ్చి సొమ్మసిల్లిన రామర వచ్చి నీరసించిన శక్తి లేక శరీరమనికిన కక్కుడు కావలని ఇట్లగలిగిన తమటమకెళ్ళాలి తనాతన అన్నదమ్ములారా మా అక్క చెల్లెలారా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు పలిగిరి రాజేందర్ గారికి. మరి ఎండల తీవ్రత మీద మనం ఉండాల్సినటువంటి జాగ్రత్త మీద చక్కటి పాటను వినిపించిన పలిగిరి రాజేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎండల తీవ్రత చాలా ఉన్నది. ఎందుకంటే గతంలో మనకు మే నెలలో రోహిణి కార్తె ముందు కొట్టాల్సినటువంటి ఎండలు మనకు ఏప్రిల్ నెలలోనే 40 డిగ్రీలు దాటింది. ఇప్పుడు సుమారుగా మన జగిత్యాల జిల్లాలో 43 డిగ్రీల ఎండ ఉన్నది. ఈ 43 డిగ్రీల ఎండ అనేది మనకు చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ ఎండ అనేది ఎట్లా ఉంటదంటే మనకు కామన్ గానే మనము రెగ్యులర్ గా మనం చేసుకున్నట్టుగానే పనులు చేసుకుంటాం. ఆ ఎండకు మనకు ఏర్పడదు ఏం జరుగుతుంది అనేది. మనం పని చేసుకొని ఇంటికి వచ్చే వరకు మనకు ఎండ దెబ్బ తగిలినట్టయితే మనకు నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. మనం ఏదో పని చేసుకున్నాం, యాస్ట్ వచ్చిందని నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు ఏమైందంటే ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి నిద్రపోయినప్పుడు ఆయన అన్కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం కామన్ గా ఇంట్లో ఉన్న వాళ్ళు లేపడం అట్లాంటివి చేస్తే కొద్దిగా మాత్రం ఆయనకు స్పృహ ఉన్నట్లయితే, మనకు ఆయన కాన్సన్ట్రేషన్ లో ఉన్నట్లయితే, హాస్పిటల్ లో తీసుకుపోయినట్లయితే ఎండ దెబ్బ తగిలినట్టు నిర్ధారణ అవుతుంది. అతన్ని మనము సేవ్ చేసుకోవచ్చు.
లేదు అట్లాగే పడుకున్నాడని మనం ఊరుకున్నట్లయితే ఆయన కోమాలకు వెళ్ళి ప్రాణానికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంటది. ఎండ తీవ్రత అనేది చాలా ఉన్నది. ఎండ దెబ్బ అనేది కూడా మనకు ఏర్పడదు. ముఖ్యంగా కూడా మనము ఈ ఎండాకాలం మనం వేరే గ్రామాలకు వెళ్ళినట్లయితే బస్సులో వెళ్తుంటాం. బస్సులో మనం విండో సైడ్ కూర్చుంటాం. విండో సైడ్ కూర్చున్నప్పుడు ఎండాకాలం కనుక గాలి రావాలని చెప్పి మనం విండో ఓపెన్ చేస్తే ఆ వేడి గాలి అనేది మన చెంపకు తగిలి అంటే చెవులోకి వెళ్లి ఆ ఎండ దెబ్బ తగులుతుంది. అట్లా కూడా ప్రమాదం జరుగుతుంది. అందుకనే గ్రామ పెద్దలు ముఖ్యంగా రైతులు ఆడబిడ్డలందరికీ తెలియజేసే విషయం ఏమిటంటే మనము పొలం పనులే గాని ఇంకా ఇతర పనులే గాని మనము ఈ ఎండలకు బయటికి వెళ్ళినట్లయితే మనం ఉదయం 6 నుంచి 11 లోపే మనం ఏ పని ఉన్నా ముగించుకొని ఇంటికి వస్తే బాగుంటది. ముఖ్యంగా నీళ్లు ఎక్కువ తాగాలి. మనం ఎంబడ నీళ్లు పెట్టుకోవాలి. అవసరమైతే 5 రూపాయల గ్లూకోజ్ పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది. ఆ 5 రూపాయల గ్లూకోజ్ పౌడర్ కూడా 1 లీటర్ వాటర్ బాటిల్లో కలుపుకొని మనం పనిచేసే కాడ దగ్గర పెట్టుకుంటూ చెమట అనేది వెళ్ళినట్లయితే అప్పుడు మనం సేవించడం వల్ల ఎండ దెబ్బ తలగకుండా ఉంటది. ఏదేమైనా కూడా ఉదయం 11 లోపే మనము అన్ని పనులు ముగించుకొని ఇల్లు చేరాలి. తిరిగి సాయంత్రం 5 తర్వాత మనం మిగతా పనులు చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా నీరు అవసరం ఉంటాయి. నీరు చాలా అవసరం ఉంటుంది. మనకు నీళ్లు వృధా చేయొద్దు. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మనం పొద్దున అలుకుజల్లే కాలం పోయింది. మోటార్ ఆన్ చేసి నీళ్ల పైప్ తోటి రోడ్ల మీద నీళ్లు కొడుతున్నారు. మరి ఎండాకాలం నీటి ఎద్దడి ఉంటది, నీటి అవసరం ఉంటది. మీరు అట్లాగా నీళ్లు వృధా చేసినట్లయితే భూగర్భ జలాలు వెళ్ళిపోతాయి. మనకు తాగడానికి కూడా నీళ్లు దొరికాయని సందర్భంగా కోరుకుంటూ ఈ నీళ్ల మీద కూడా ఒక మంచి పాట మిత్రుడు మా ప్రవీణ్ గాని నీలో నీలో నీళ్ళు నీళ్ళు అమ్మ నీళ్ళు నీలో నీలో నీళ్ళు నీలో అమ్మ నీళ్ళు నీలో నీలో నీళ్ళు నీలో అమ్మ నీళ్ళు నీలో నీలో నీళ్ళు నీలో అమ్మ నీళ్ళు నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు నీళ్ళతోనే జీవాలు విడదీయరాని బంధాలు మరి మన జీవితం ముడిపడి ఉన్నది. ఆహారం లేకుండా బతకొచ్చు కానీ నీళ్లు లేకుండా మనం బతకలేము కనుక నీటి అవసరం చాలా అవసరం. దయచేసి నీటిని వృధా చేయొద్దు. అవి నల్ల నీళ్లే గాని మన ఇంటికాడ బోర్ నీళ్లే గాని ఎవ్వి కూడా వృధా చేయొద్దు. ముఖ్యంగా ఎండాకాలం నీటి కష్టాలు ఉంటాయి కనుక దాని మీద చక్కటి పాటను పాడి వినిపించినటువంటి పంచీర్ ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సెక్రటరీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొత్తగా ధరణి బదులుగా భూమాత భూభారతి అనే ప్రోటోల్ వచ్చింది.
దాని గురించి వివరించాల్సిందిగా తమ్ముడు అశోక్ ను కోరుతున్నాను. దాంతో కార్యక్రమం ముగుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ధరణికి బదులుగా భూభారతి అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు రైతుల భూమి యొక్క యజమానుల సమస్యలను పూర్తిగా పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. మన ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఈ 3 విభాగాల్లో మనకు పూర్తి పరిష్కారం దొరుకుతుంది. మనకు సంబంధించినటువంటి భూమి కొలతల్ని, భూమిలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని పూర్తిగా పరిష్కరించడంతో పాటుగా గ్రామాల్లో ఉన్నటువంటి భూమి యొక్క పంచాదులు ఇక ఉండొద్దనే ఉద్దేశంతో రైతు భూమిలో పనిచేయాలి తప్ప భూమి దగ్గర పంచాయతీ చేసుకోవద్దనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. పోయిన నెల వరకు 4 మండలాల్లో పైలట్ గ్రామాలుగా మండలాలుగా చూసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి మన భూభారతి చట్టాన్ని ప్రతి గ్రామానికి అప్లై చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు దీన్ని అప్లై చేసుకొని రేపటి రోజున నిజంగా ఎలాంటి పంచాయతీలు పడావులు లేకుండా రైతు నేరుగా పొలంలోకి పనిచేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని దీంతో పాటుగా రాజీవ్ యువ వికాస్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే 3 సార్లు డేట్ ను ఎక్స్టెండ్ చేస్తూ మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు మీరు జిరాక్స్లు ఇంట్లో పెట్టుకోవడం కాదు, మీరు ఎంపీడీఓ ఆఫీస్ కు పోలే సిచ్యువేషన్లు ఉంటే కనీసం సెక్రటరీ గారి కన్నా వాటి జిరాక్స్లు అందించాల్సిన అవసరం ఉంటది. అందిస్తేనే మీకు లోన్ వస్తుంది. మీరు అప్లై చేసి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ఆ జిరాక్స్లను మీ కార్యదర్శి గారికి అందించండి అని తెలియజేస్తూ, ఇప్పటికే ఆడబిడ్డలకు అనేక సంక్షేమ ఫలాలు ఇచ్చింది కాబట్టి అనేక 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ భూభారతి చట్టం తీసుకొచ్చింది. కాబట్టి రైతులకు మంచి పథకం ఉపయోగించుకుంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ కార్యదర్శి గారు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యదర్శి గారు 2 విషయాలు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కళాకారుల బృందానికి మరియు గ్రామ ప్రజలకి నా నమస్కారాలు. ఈ బాలపల్లి గ్రామానికి వచ్చి ప్రతి ఒక్క పథకంని ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. అలాగే నీటి సమస్య ఈ ఎండాకాలంలో చాలా ఉంది బాలపల్లిలో. నీటిని కొంచెం పొదుపుగా వాడుకోవాలని వివరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ఈ పథకాల గురించి, ప్రభుత్వ పథకాల గురించి ఇంకా మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా, అంటే ఇప్పుడని కాదు మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.